టీమిండియా అనగానే బలమైన బ్యాటింగ్ గుర్తొస్తుంది. కానీ ఐర్లాండ్, ఇంగ్లాండ్తో సిరీస్ల్లో మాత్రం భారత బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ఐర్లాండ్తో 2 మ్యాచ్ల్లోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఐపీఎల్లో ఇరగదీసిన ఆటగాళ్లు అండర్ డాగ్ అనుకున్న ఐర్లాండ్కు ఈజీగా దొరికిపోయారు. ఐపీఎల్లో ఆడినట్టుగానే ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్తో సిరీస్లోనూ అదే జరిగింది. భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అయిపోయారు. ఐర్లాండ్తో పాటు ఇంగ్లాండ్తో సిరీస్లో ఓటంలకు బ్యాటింగ్లో వైఫల్యమే ప్రధాన కారణమనే చర్చ ఉంది. ఫ్లాట్ పిచ్లపై రఫ్ఫాడించే భారత బ్యాటర్లు అసలైన సవాల్ ఎదురయ్యేసరికి తేలిపోయారనే విమర్శలు వచ్చాయి. ఇప్పటికైనా విదేశీ పిచ్లను దృష్టిలో పెట్టుకొని ప్లేయర్లను సిద్ధం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఎఫెక్ట్ భారత జట్టుపై గట్టిగానే పడుతోందని మాజీలు చెబుతున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ లో భారత బ్యాటర్లు హిట్ అవ్వాలంటే అందుకు తగినట్టే ఇప్పటి నుంచే ప్లాన్ మార్చుకోవాలంటున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్తో సిరీసుల్లో భారత బ్యాటర్ల వైఫల్యం తరువాత బీసీసీఐకి సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్లపై భారత బ్యాటర్లు అదరగొట్టాడన్నాడు. చిన్న బౌండరీలతో భారీ షాట్లు సాధించారన్నాడు. అయితే ఐర్లాండ్, ఇంగ్లాండ్లో మాత్రం పరిస్థితులకు అలవాటు పడలేకపోయారన్నాడు. బౌండరీలు చిన్నగా ఉంటేనే బ్యాటర్లకు అనుకూలిస్తాయన్నాడు. సరిగ్గా కనెక్ట్ కాని బంతులు కూడా బౌండరీ లైన్ దాటుతాయన్నాడు. పెద్ద బౌండరీలు ఉన్న దేశాల్లో ఐపీఎల్లో మాదిరిగానే ఆడేందుకు ప్రయత్నిస్తున్నారన్నాడు. అందుకే బౌండరీ లైన్ కు ముందే ఫీల్డర్లకు దొరికిపోతున్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ పై దృష్టి పెట్టాలన్నాడు. సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత్లోనూ బౌండరీల దూరం పెంచాలన్నాడు. కొత్త సీజన్ మొదలయ్యే సమయానికే బౌండరీ లైన్లు మార్చేయాలన్నాడు. ప్రచార బోర్డుల వెనుకున్న స్థలాన్ని వినియోగించుకోవాలన్నాడు.